ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవాదేవునికి ఇంకా పాస్టర్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పటివరకు 6 కూడా బాగా చెప్పారు. వీళ్ళు ఇలాగే చెప్తే రమేష్ అన్నట్టు మాకు అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి ఇప్పటివరకు 6 మాటలు ధ్యానించుకున్నాం మనం. అయితే వాటిలో మొదటి 3 మాటలు దేవుడు మన గురించి మాట్లాడాడు. మన గురించి దేవుడితో మాట్లాడాడు. మనల్ని క్షమించమని, మనకు రక్షణ ఇవ్వాలని, లేదంటే మనల్ని పోషించాలని, ఇలా 3 మాటలు మన గురించి మాట్లాడాడు. తర్వాత 3 మాటలు ఆయన గురించి ఆయన మాట్లాడారు. ఆయన దప్పికొని ఉన్నాడని ఇలాగా. అయితే ఇంకా చివరి మాట, ఈ చివరి మాట గురించి మనం ధ్యానం చేసుకుందాం. లోకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఇది సిలువపై పలికిన చివరి మాట. అంటే ఆయన సుమారు ఇదే టైం అవుద్ది, ఇంచుమించు ఇదే టైము. అప్పట్లో ఆ పిక్చర్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే టైంలో ఇదే మాట, చివరి మాట ఆయన మాట్లాడారు. అయితే ఎప్పుడైనా మీరు ఒకటి ఆలోచించండి, ఏ వ్యక్తి అయినా చనిపోయే ముందు చెప్పిన మాటలు చాలా విలువైనగా ఉంటాయి. యేసుక్రీస్తు వారు కూడా చెప్పిన ఈ 7 మాటలు కూడా ఇప్పటికీ కూడా ప్రపంచం అంతా ధ్యానిస్తుంది. మనం కూడా ధ్యానించాం, అవునా? ఇంకా ధ్యానిస్తూనే ఉన్నాం. అలాగా ఈ లోకానుసారంగా చూసినా ఎవరైనా చనిపోతున్నారంటే వాళ్ళు చివరిగా ఏం మాట్లాడతారా అని ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే చివరి మాటలకి అంత ప్రాధాన్యం ఉంటుంది, అంత ప్రాముఖ్యం కూడా ఉంటుంది. అయితే చాలామందికి కొన్ని భయాలు ఉంటాయి. కొందరికి చావు అంటేనే భయం ఉంటుంది. అయితే అది మన సబ్జెక్ట్ కాదు. కొందరికి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం అనే భయం కూడా ఉంటుంది, అవునా కదా? అయితే మనకి సైన్స్ ఉంది, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి, మన బైబిల్ కూడా ఉంది. ఒక్కొక్కటి ఒక్కో విధంగా చెప్తున్నాయి దేని గురించి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారని. అయితే ముందు సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్కి ఎప్పుడు కూడా ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి, ఒక ఆధారం అనేది ఉండాలి. సైన్స్ ఎప్పుడు కూడా ఒక ప్రయోగశాలలో ప్రారంభమవుతుంది. అది ఏం చేయాలన్నా, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, ఎక్కడ ప్రారంభమైంది? ఒక ల్యాబ్లో ప్రారంభమైంది. అది అక్కడ నుంచి స్ప్రెడ్ అయింది, అవునా కదా? అలా సైన్స్కి ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఈ సైన్స్ దగ్గర చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, పరలోకమా నరకమా అనే దాని దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే అది నమ్మదు. సైన్స్ ఏం నమ్ముతుంది? ఇప్పుడు మనం చనిపోయామనుకో గుండె ఆగిపోద్ది, గుండె ఆగిపోగానే చనిపోతాం. తర్వాత ఏమవుతాయి? రక్తనాళాలన్నీ ఆక్సిజన్ ఆనడక చచ్చిపోతాయి. అలాగా మన బాడీలో ఉన్న పార్ట్లన్నీ కూడా పనిచేయక చచ్చిపోతాయి. అయితే మనల్ని కప్పెట్టేస్తారు, ఇంకా అక్కడతో క్లోజ్. ఇప్పుడు మొబైల్ ఉంది, లేదా ల్యాప్టాప్ ఉంది, దాంట్లో మన మెమరీస్ చాలా ఉంటాయి. మన మెమరీస్, ఫొటోస్, పాటలు, ఇంకా చాలా ఉంటాయి, వాక్యాలు చాలా ఉంటాయి. ఎప్పుడైతే ఫోన్ పోయిందనుకో ఆ మెమరీస్ ఏమవుతాయి? పాడైపోతాయి. సేమ్ అదే విధంగా మనిషి జీవితం కూడా అవుతుందని సైన్స్ చెబుతుంది. అయితే ఇప్పుడు హిందూ ధర్మశాస్త్రంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా పురాణాలు ఉన్నాయి. అయితే వాటిలో ఒక పురాణం గురించి చెప్తాను నేను. దాంట్లో గరుడ పురాణం ఒకటి ఉంది. ఆ గరుడ పురాణంలో ఎవరైనా చనిపోబోయే ముందు వాళ్ళ దగ్గరికి యమభటులు వస్తారంట. మీరు అందరూ సినిమాలో చూసుంటారు, యమభటులు వస్తారు. ఎప్పుడైతే చనిపోతాడో, ప్రాణం పోద్దో, వీళ్ళ ఆత్మను తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి? యమపురి అని ఊరు ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్తే అక్కడ 2 ఉంటారు. ఒక ఆయన చిత్రగుప్తుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ ఈ భూమి మీద ఏం చేశాడో, పాపం చేశాడో, పుణ్యం చేశాడో, మంచి చేశాడో, చెడు చేశాడో రిపోర్ట్ రెడీ చేస్తాడు. రిపోర్ట్ రెడీ చేసి ఎవరికి ఇస్తారు? మీకు బాగా తెలుసు, యమధర్మరాజుకి ఇస్తాడు. అయితే యమధర్మరాజు ఏం చేస్తాడు? శిక్ష వేస్తాడు, అవునా? చాలా సినిమాల్లో మీరు చూసి ఉంటారు. ఎందుకంటే ఇది గరుడ పురాణం, దాంట్లో ఇలాగే ఉంటుంది. వాళ్ళు చేసిన పాపపుణ్యాలను బట్టి యముడు శిక్షిస్తాడు, శిక్షించే అధికారం ఆయనకు ఉంది. అయితే ఇంకా చాలా పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాలు ఏం చేస్తాయంటే, వీడు ఈ జన్మలో ఈ పాపం చేశాడు కాబట్టి నెక్స్ట్ జన్మలో వీడు పిల్ల పుడతాడు, లేదంటే వీడు ఎదవ కాబట్టి కాకిలా పుడతాడు, వీడు అడంక అలా చూశాడు కాబట్టి ఎలా పుడతాడు అని చాలా ఉన్నాయి. అలాగే మన బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. చనిపోయిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి.
ఏమున్నాయి? నరకము. 2 ఆప్షన్స్ ఉన్నాయి. దేవుడు వచ్చే రాకడలో, రెండో రాకడలో ఎవరైతే ఎత్తబడే గుంపులో ఉంటారో వారు తీర్పు దినాన ఆయన ఎదుర్కోవాలి. వీళ్ళు చేసిన పాపపుణ్యాలను బట్టి ఖచ్చితంగా పరలోకమా నరకమా అనేది డిసైడ్ అవుద్ది. అవునా కదా? ఇలాగా ఒక్కొక్క ధర్మశాస్త్రం, ఒక్కొక్క ఇదేంటి దేవుడు నమ్ముకునే గ్రంథాలు ఖచ్చితంగా ఆత్మ గురించి మాట్లాడుతున్నాయి. అంటే ఆత్మ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలా వద్దా? ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనిషి మహా అయితే 70 సంవత్సరాలు బతుకుతాడు. ఇంకా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బతుకుతాడు. ఆ తర్వాత ఏమవుద్ది? ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఎందుకంటే ఖచ్చితంగా మనిషి అనేవాడికి చావు అనేది ఖచ్చితంగా వస్తుంది. వాడి జీవితంలో చచ్చిపోతాడు. అయితే చచ్చిపోయిన తర్వాత ఆ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది? దాని గురించి మనం చూడాలి. అయితే అది మనం ఆలోచించాలంటే అసలు మనకి ఆత్మ ఎలా వచ్చింది దీంట్లోకి? ఇప్పుడు నేను మాట్లాడుతానంటే శరీరం పైన ఉంది, నాలోంచి మాట్లాడేది ఏంటి? ఆయువే. అవునా కదా? అయితే ఆ ఆత్మ ఎలా వచ్చింది? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఇది ఆదాముకి అలా చేశాడు దేవుడు. ఇప్పుడు ఆదాము చేశాడు, మరి మనల్ని కూడా మట్టిలో తీసి మనకి కూడా జీవాయువే ఊదాడా? కాదు కదా. మరి మనకేం వాగ్దానం చేశాడు దేవుడు? నీ గర్భములో, నీ తల్లి గర్భములో రూపింపబడక మునుపే నిన్ను ఎరిగితిని అని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 1:5 ఉంటుంది. అంటే దేవుడు ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క గురి అనేది కలిగి ఉన్నాడు. అయితే ఆ గురి ఏంటి అంటే దాని ప్రతిఫలం మనం ఇక్కడున్నప్పుడే చూడాలి. చనిపోయిన తర్వాత ఇంకేం చేయలేం. ఈరోజు మన పక్కన ఉన్నవాడు రేపు పొద్దున ఉంటాడో ఉండో తెలీదు. అవునా? కాబట్టి ఆ ఆత్మ గురించి మనం మాట్లాడుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము సార్ చూడండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. అంటే ఆయన మనల్ని తన అరచేతుల మీదే చెక్కుకున్నాడంట. అవునా? తర్వాత ఇంకో మాట అంటున్నాడు. ఏ మాట అంటున్నాడు? నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. అంటే ప్రాకారములు అంటే ఏంటి? ఇక్కడ మన సందర్భాన్ని బట్టి మనం ఈ భూమి మీద చేసే మంచి చెడ్డలు, మన నడతలు ఎలా ఉంటున్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన ఆలోచన ఎలా ఉంటుంది, నాలో గర్వం ఉందా లేదా, ఇవన్నీ ప్రాకారములు అంటారు. అయితే ఇంతమందిని దేవుడు ఎలా చూస్తాడు? ఎందుకంటే నరుని సృష్టించిన దేవుడు ఇంతమందిని చూడడం ఏమన్నా ఆయనకి ఏమైనా ఇబ్బంది అంటారా? ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. కాబట్టి ఎవరేం చేస్తున్నారో, ఎవరి ప్రాకారాలు ఎలాగుంటున్నాయో ఖచ్చితంగా దేవునికైతే తెలుస్తాయి. దేవుడు ఒకనొక రోజు మన తీర్పు దినంలోకి వెళ్ళాలంటే అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ ప్రకారాలనే చూస్తాడు. చూచి మనకి పరలోకమా నరకమా అనేది డిసైడ్ చేస్తాడు. అయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఏముందో చూడండి. శరీరము మన్నైపోయినది, అయితే ఆత్మ దాన్ని ప్రసాదించిన దేవుని యొద్దకు వెళ్తుంది. అంటే శరీరము మన్నైపోతుందంట. ఇది అందరికీ తెలిసిందే. శరీరం మన్నైపోద్ది. అందరూ అంటారు మన్నై పుట్టాం కాబట్టి ఖచ్చితంగా మన్నైపోతాం అంటారు కదా. అయితే ఈ మట్టిలో పెట్టిన తర్వాత ఏమవుద్ది? ఈరోజు గుడ్ ఫ్రైడే, మనం యేసుక్రీస్తు వారు శిలువ శ్రమల్ని ధ్యానించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఆయన శిలువ శ్రమల్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. వచ్చేటప్పుడు ఎలా వచ్చాం? మనం మంచి బట్టలు వేసుకొచ్చాం, మంచి పౌడర్ రాసుకొచ్చాం, అందరికీ నీట్గా కనబడాలి. అయితే ఈ నీట్నెస్ అనేది మనం మట్టిలో పెట్టేసిన తర్వాత ఎలా జరుగుద్ది అంటే మనం చనిపోయిన తర్వాత మన లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది? ఎప్పుడైతే మన చనిపోతామో, మన గుండె ఎప్పుడైతే ఆగిపోద్దో తర్వాత 6 గంటల తర్వాత కప్పెట్టేసిన తర్వాత శరీరం బిగుసుకుపోద్ది. బిగుసుకుపోయిన తర్వాత ఒక 24 అవర్స్ దాటక మునిపే అది కంపు రావడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆ భార్య లేదా భర్త లేదంటే ఆ అన్నయ్య తమ్ముడు ఆ పక్కన కూర్చుని తిరిగి మాట్లాడినోళ్ళే.
ఆ కంపు వచ్చేసరికి పక్కన ఉండలేరు, అంత భయంకరమైన కంపు వస్తుంది. మనం చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో పొజిషన్ చెప్తున్నాను. అయితే కప్పెట్టేస్తారు. కప్పెట్టేసిన తర్వాత 2 నుంచి 7 రోజుల లోపు మన బాడీ ఏమవుతుందో తెలుసా? డీకంపోజ్ అయిపోతుంది. అంటే దీంట్లో ఉన్న రసాయనాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి. అంటే ఇదే స్టేజ్లో పురుగులు మన బాడీని తినడం స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే అప్పటి వరకు మన బాడీలో కొన్ని అవి ఉంటాయి, గ్యాస్లు ఉంటాయి, అవి పురుగులు తిన్నవో. ఎప్పుడైతే కప్పెడతారో 2 నుంచి 7 రోజుల లోపు ఈ పురుగులు అనేవి తినడం స్టార్ట్ చేస్తాయి. ఈ 7 రోజులు దాటిన తర్వాత ఏం జరుగుతుంది? నెమ్మదిగా శరీరం అనేది అయిపోతూ ఉంటుంది. అలాగా 1 నెల లేదంటే ఒక 6 నెలలు గడిచిన తర్వాత మన కప్పెట్టిన శరీరంలో ఏం మిగులుతాయి తెలుసా? కేవలం ఎముకలు, పళ్ళు, జుట్టు మాత్రమే మిగులుతుంది. ఈరోజు మనం ఎంత శుభ్రంగా వచ్చినా అంత పక్కన ఎవడెళ్తాడో కంపొచ్చేస్తున్నారు బాబు దగ్గర అంటాం. మరి రేపు పొద్దున్న మన పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అదే స్టేజ్కి మనం వెళ్తాం, అవునా? ఈరోజు మనం ఒకరిని ఏదన్నా అంటున్నామనుకో, రివర్స్లో మనకు వచ్చేస్తుంది, అది వస్తుందా లేదా? అలాంటి చాలామంది చూస్తున్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఈ భూమి మీద బ్రతికుండగానే మనం మన ఆత్మను, ఎందుకంటే మన్నైపోతుంది, ఇది ఆత్మ మన్నైపోతుంది. కాబట్టి ఆత్మను మనం ఎదిగేలా చేయాలి. ఆత్మకు ఆత్మీయ ఆహారాన్ని అందించే వారముగా మనం ఉండాలి, అవునా కదా? అది ఇంపార్టెంట్. దాని గురించే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే విషయాన్ని మీకు ముందు చెప్పడం జరిగింది. అంటే ఆత్మకు చాలా ప్రాధాన్యం ఉంది. మనం బ్రతుకున్నప్పుడు మనం ఎప్పుడైతే దేవునికి అంగీకారంగా బ్రతుకుతామో, లేదంటే దేవుడు చెప్పిన మాటల్లో బ్రతుకుతామో, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతామో, అప్పుడే మనం ఖచ్చితంగా ఆయన రాజ్యంలో చేరగలుగుతాం. అలాగే యేసు తన పరిచర్యను, అంటే తను తండ్రి యొక్క కుడిపార్శ్వను కూర్చోవలసిన వ్యక్తి తన తండ్రి చిత్తాన్ని బట్టి కన్య అయిన మరియ గర్భాన్ని పుట్టి ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి మీకులాగా నాకులాగానే ఈ లోకంలోనే తిరిగి ఆయన పడిన కష్టం అంటూ లేదు. ఆయన అన్ని కష్టాల్లో పడ్డాడు. కష్టాలు పడి తన తండ్రి చిత్త ప్రకారం చేశాడు. ఏ రోజు కూడా తన తండ్రి మాటని జవదాటలేదు. ఎందుకంటే ఆయన అద్భుతాలు చాలామంది మనం వాక్యాలు చెప్తుండగా చూసిన వాళ్ళమే. ఆయన ఫలానా అద్భుతం చేశారు, ఈ అద్భుతం చేశారంటే ఆయన ఏ అద్భుతం చేసినా తన తండ్రి చిత్త ప్రకారమే చేశాడు. తన తండ్రి చిత్త ప్రకారం చేసి తన ఆత్మను, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఆయన ఆ మాట అన్నాడంటే ఖచ్చితంగా ఆయనకి ఆ ధైర్యం ఉండాలి. ఈరోజు నేను అనలేను ఆ మాట, ఎందుకంటే నేను ఏం తప్పులు చేస్తున్నానో నాకు తెలుసు, నేను ఎలా తిరుగుతున్నానో నాకు తెలుసు. ఆ రోజు యేసు అన్న మాట మనం అనలేం, ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన మాత్రమే తన తండ్రి చిత్తానుసారంగా బ్రతికాడు. మనం ఈ లోకంలో ఎవరిని నమ్ముకున్నా సరే మనల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మనల్ని తన అరచేతుల్లో చిక్కుకున్న దేవుని తట్టు మనం ఎప్పుడైతే తిరుగుతామో ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడవడు, ఎడబాయడు. అయితే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అంటున్నారు. అయితే మనం పుడుతున్నాం, కానీ కార్యాంతం వచ్చేసరికి మనం దేవుళ్ళు ఎదగలుగుతున్నామో లేదా? ఎప్పుడైనా మనం చనిపోయిన తర్వాత చిన్నప్పుడు అది తెలియజేయలేరా అనుకుంటారు, కానీ మనం పెద్ద అయిన తర్వాత ఇది ఎదవరా బాబు, ఇది చిన్నప్పుడు ఇలాగే ఉన్నాడు, పెద్ద అయ్యి కూడా ఇలాగే ఉంటాడు అని ఖచ్చితంగా పెద్ద అయ్యాక తిట్టుకునే మాటలే ఎక్కువ ఉంటాయి మనల్ని. కాబట్టి మనం కార్యారంభం కంటే కార్యాంతము మనది ఎలా ఉందో చూసుకోవాలి. అయితే మనకి దేవుడు నోరిచ్చాడు పాడమని, కానీ మనం దేవుడు చెప్పినట్టు చేస్తున్నామా? దేవుడు మన కాళ్ళు ఇచ్చాడు సంఘానికి వెళ్ళమని, చర్చికి వెళ్ళమని, లేదంటే ఆయన యొక్క పని చేయమని, మనం చేస్తున్నామా? చేయట్లేదు. లేదంటే దేవుడు మనకి శుభ్రంగా చూపించాడు వాక్యం చదువుకోమని, చదువుతున్నామా? ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయాక ఏం చేస్తారు? బయట కూర్చుని సరిగ్గా కనపడక ఆ ఎండలో బైబిల్ ఇలా పెట్టుకొని చదువుతూ ఉంటారు చాలామంది. మరి ఆరోగ్యం ఉన్నప్పుడు ఏం చేశారు? అవునా కదా? ఆరోగ్యం ఉన్నప్పుడు వీళ్ళు ఈ బైబిల్ చదవరు, ఎందుకంటే లోకాశలు ఎక్కువైపోతాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఒక సర్టెన్ టైం వచ్చేస్తుంది, మనం ఇంకా అన్ఫిట్ అయిపోయి పనేం చేయలేరు, మనం ఇంకా పనేం చేయలేనప్పుడు ఖాళీ కూర్చుంటారు. పొద్దున్నే టీ పెట్టిచ్చేస్తారు, టిఫిన్ పెట్టిచ్చేస్తారు. ఇంక ఏం చేయాలో తెలియక ఆ బైబిల్ చదువుతున్నారు తప్ప ఖచ్చితంగా నాకు నిజంగా బైబిల్ చదవాలి, ఖచ్చితంగా నిజంగా నేను చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని నిజంగా చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం
మనకి ఈ యవ్వన స్టేజ్లో లేదంటే మనకు కొంచెం ఓపుకున్నప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి స్తుతించాలి. నాకు బలము ఉన్నంత వరకు లేదు నీ వాక్యము, బలమంతా పోయాక బలమంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ వాక్యము, వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు. అయితే ఒకసారి మళ్ళీ మనం చదవండి అమ్మా. 7వ మాట ఏ వచనంలో ఉందో ఒకసారి చదవండి. లోకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి. అయితే ఈరోజు మనం కేకలు ఏమేస్తున్నాం? ఆ రోజైనా తన ఆత్మను దేవుడికి అప్పచెప్పేటప్పుడు గొప్ప శబ్దంతో కేక వేశాడంటే ప్రార్థనతో 7 మాటలు స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడ కేక అంటే మనం ప్రార్థన కింద తీసుకోవాలి. అంటే ప్రార్థనతో ఆయన ముగిస్తున్నాడు. ఇందాక రమేష్ అని చెప్పినట్టు ఆయన తన తండ్రి చెప్పినట్టు అన్నీ సమాప్తం చేశాడు, అన్నీ కూడా కంప్లీట్ చేశాడు, ఏది పెండింగ్ లేదు. అన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే తన ఆత్మను తన తండ్రికి అప్పచెప్తున్నాడు. అయితే మన క్రైస్తవులు మన యొక్క నిరీక్షణ ఎలా ఉండాలి? 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము. 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము. మంచి పోరాటము పోరాడి తిని నా పరువు కడముట్టింది, విశ్వాసము కాపాడుకుంటే తిని, విశ్వాసము కాపాడుకొని తిని. అంటే మనం పరిగెట్టాలి ఎక్కడ? దేవుని దగ్గర. మనం పరుగు పందెం కంప్లీట్ చేయాలి. ఎలాగా? విశ్వాసముతో. మనకి ముందు ఆదరణకర్త, మనకి ఇంత ముందు వరకు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ మన దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, తండ్రిని ఈ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అంటే ఖచ్చితంగా ఆయన ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. అంటే మనకి క్రైస్తవులంగా మన నిరీక్షణ ఏంటంటే మనము కూడా దేవుడు చెప్పిన పని చెప్పినట్టు ఈ భూమి మీద మనం చేయగలిగితే మన ఆత్మ కూడా తండ్రి దగ్గరికి చేరే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి రేపొద్దున తీర్పు దినంలో మనం వెళ్ళినప్పుడు తండ్రి నేను ఫలానా మంచి చేశాను కదా, ఫలానా మంచి చేశాను కదా అంటే నువ్వు బయటకు పోముందంటారు. కాబట్టి మన ఆత్మ ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. అయితే ఈరోజు యేసు ప్రభు వారి మరణం మనకి ఎలా ఉంటుంది? ఈ లోకానికి ఒక ముగింపులా ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో ఇది ఒక పునరుద్ధానానికి ఒక మార్గంలా ఉంటుంది. అయితే మనం చాలామంది అనుకుంటారు, నా జీవితంలో ఇంక పని అయిపోయిందిరా బాబు, నా పని అయిపోయింది, ఇక నా ఓపిక లేదు, నేను ఏం చేయలేను అని ఎప్పుడైతే మన నిరాశ నిస్పృహలో ఉంటామో, ఆ నిరాశని ఎప్పుడైతే మనం దేవునికి అప్పచెప్తామో ఆ నిరాశలోంచే దేవుడు ఒక నూతనమైన ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన బట్టి మన జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ 7వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే మన ఆత్మలను మనం సిద్ధపాటు చేసుకోవాలి. సిద్ధపాటు చేసుకుని ఏ టైంలో ఏమవుతుందో తెలియదు, ఆ టైంలో మన ఆత్మ ఖచ్చితంగా ఏదో ప్లేస్కి వెళ్ళాల్సిందే. కానీ ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఆ ఆత్మ ద్వారా మనం ఏం చేయగలుగుతున్నాం భూమి మీద ఉన్నప్పుడు అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకుందాం. కాబట్టి మనందరం కూడా ఈరోజు సిలువ వైపు చూస్తూ సుమారు ఇదే 3 గంటలు ఇప్పుడైంది. కాబట్టి ఇదే టైంలో ఈయన ఈ చివరి మాట మాట్లాడేసి చనిపోయి ఉంటాడు. కాబట్టి ఇదే టైంలో మనందరం కూడా ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నువ్వు వేసిన కేక నిన్ను నీ తండ్రి దగ్గరికి చేర్చింది. కాబట్టి ఈరోజు మేము కూడా ప్రార్థన ద్వారా ఒక కేక వేస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఇక ముందు జరగాల్సిందైనా నీకు అంగీకారంగా నీ చిత్త ప్రకారంగా నడిచే భాగ్యం మా అందరికి ఇవ్వనేసి ఒకసారి చిన్న ప్రార్థన చేద్దామా? అందరు లేచి నిలబట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ 7వ మాటను కూడా ముగించుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి,
నీ ఘనమైన శ్రేష్టమైన నామమునికే స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన ఇప్పటివరకు నాయన 6 మాటలు మాట్లాడారు తండ్రి. ఇదిగో నాయన 7వ మాటను బట్టి నాయన నీవు మాకు నిరీక్షణ ఇస్తున్నావు తండ్రి. మా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలనేది మేము డిసైడ్ చేసుకునే స్టేజ్లో మేము ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఒకవేళ నాయన ఇంకా నాయన మాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, ఇదిగో నాయన ఈ 40 రోజుల నుంచి నాయన మేము అదే నేర్చుకున్నాం తండ్రి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠం తండ్రి. మా ఆత్మను నాయన మేము బిల్డ్ చేసుకోవడమే తండ్రి. ప్రతిరోజు ఏదో ఆచారంలా చేసామనేది కాకుండా తండ్రి, ప్రతిరోజునైనా మేము నాయన నీ వాక్యంలో ఎదగడానికి సహాయం చేసినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈరోజునైనా మా ఆవేదనలో తండ్రి, మా కన్నీటిలో తండ్రి, మా ఆశల్లో తండ్రి, మా బాధల్లో తండ్రి నీవున్నావని నమ్ముచున్నాం తండ్రి. అయితేనైనా మా బాధలనైనా, మా కష్టాలని, మా కన్నీటిని నైనా ఈ రోజుల్లోనైనా నీ చేతుల్లో పెట్టాలని మేము అందరం కూడా ఆశపడుతున్నాం తండ్రి. ఇవనైనా ఈ సమయంలోనైనా మేము వేస్తున్న ఈ కేక తండ్రి ఖచ్చితంగానైనా నీ సన్నిధికి చేరుస్తుందని మేమందరం నమ్ముతున్నాం తండ్రి. ఒక నూతనమైన ప్రారంభం తండ్రి మా అందరికి ఇవ్వాలి తండ్రి. నీకు అంగీకారంగా బ్రతికే బ్రతుకులు తండ్రి మా అందరికి ఇచ్చి తండ్రి, ఎక్కడి నుంచైనా తండ్రి మా హృదయంలోనికైనా నీ వాక్యాన్ని మేము ఆస్వాదించి నీ చిత్త ప్రకారంగా నడిచే భాగ్యం మా అందరికీ దయచేస్తావని, ఈ చిన్న ప్రార్థన మీ పాసన్నిధికి రాణిస్తావని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.